హలో ఫాలోవర్స్, ఈరోజు మన ఇల్లందులో జరిగే మినీ మేడారం జాతర దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఈ గద్దెలు వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకి కొత్తడం వెళ్ళే దారిలో ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి జగదాంబ సెంటర్లో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ వ్లాగ్ని. సో ఇది యాక్చువల్లీ జగదాంబ సెంటర్, ఇల్లందులో వన్ ఆఫ్ ద పెద్ద సెంటర్ అని చెప్పచ్చు, ఫేమస్ సెంటర్ అన్నమాట. అండ్ దీనికి జగదాంబ సెంటర్ పేరానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇంతకుముందు ఈ ప్లేస్లో జగదాంబ థియేటర్ అని థియేటర్ ఉండేది, అది కొలాబ్స్ చేసి దీన్ని జగదాంబ థియేటర్గా మార్చారన్నమాట. అండ్ దీని గురించి చెప్పనక్కర్లేదు, చాలా ఫేమస్ అయిన రెస్టారెంట్ ఇది. ఇప్పుడిప్పుడే ఇల్లందులో కొన్ని రెస్టారెంట్స్ పడుతున్నాయి, చాలా వరకు షాప్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. అండ్ సూన్ ఇంకా చాలా షాపింగ్ మాల్స్ కూడా పడాలని అందరం కోరుకున్నాము. ఇల్లందు కూడా ఇలానే డెవలప్ అవ్వాలని అనుకున్నాము. ఇదే ట్రెండ్స్ అన్నమాట, ఇల్లందులో ఓపెన్ అయిన ఏకైక బ్రాండెడ్ షాపింగ్ మాల్. కానీ మన వాళ్ళు ఎవరు అందులో పోరు, అందరూ పక్కన ఉన్న ఊరోళ్ళు తప్ప, ఊర్లో ఉన్న వాళ్ళు తప్ప. మన ఫేమస్ సత్యమన్న హోటల్, దాని పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్, అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన మన ఫేమస్ కళాంజలి థియేటర్ అన్నమాట. ఈరోజు కొత్త సినిమా వచ్చినందులో లైలా అని, సండే పోవాలిగా. అండ్ ఇది మన సింగరేణి గ్రౌండ్ అన్నమాట. దీనికి కొత్తగా నేమ్ చేంజ్ చేసిండ్రు, మంచి స్టేడియం లాగా తయారు చేసి, బ్లాక్ డైమండ్ స్టేడియం అని చెప్పి. అక్కడ మీరు నేమ్ కూడా చూడొచ్చు. ఆని ముత్యాలు ఉండే స్కూల్ అని చెప్తుండే మనోడు. యాక్చువల్లీ ఇల్లందులో చాలా ఓల్డ్ అయిన స్కూల్ అన్నమాట ఇది, సింగరేణి హై స్కూల్. చాలా ఫేమస్ అన్నిటికీ. అండ్ ఇటువైపు వెళ్తే మన కొత్త కాలనీ, సిఆర్ క్లబ్, ఇటువైపు వెళ్ళే ఏరియా అన్నమాట. అండ్ దాంతో పాటు ఓసి కూడా. సో ఇది వచ్చేసి మన జేకే కాలనీ క్వార్టర్స్ ఉండే ఏరియా. అండ్ ఇటువైపు ద ఇల్లందు ఐకానిక్ ఉప్పులోడ్ మిల్ అన్నమాట. ఉప్పుడు మిల్ అంటారు, ఉప్పులోడ్ మిల్ అంటారు. అండ్ ఇటువైపు వెళ్తే మన ఫేమస్ టెంపుల్ హరిహర క్షేత్రంకి వెళ్ళే దారి ఇది. అండ్ ఇది ఆ టైంలో సీఎం గారిచే ఓపెన్ చేయబడిన ఏకైక మిల్ అన్నమాట, రైస్ మిల్. ఆ జనరేషన్స్లో అరౌండ్ ఒక 1930s 1980s టైంలో ఇది ఒకటే మిల్, ఈ టెక్నాలజీతో రన్ అయిన మిల్ అన్నమాట. అండ్ ఇటు పక్కన మన మారుతి సుజుకి కార్ షోరూమ్, ఇది కూడా లాస్ట్ ఇయర్ ఓపెన్ అయింది. అండ్ ఇది వచ్చేసి మన కరెంట్ ఆఫీస్ ఏరియా సర్కిల్ అన్నమాట. ఇది కూడా చాలామందికి ఫేవరెట్. అండ్ ఇటు రోడ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది రీసెంట్లీ. అండ్ అక్కడ మనం చూడొచ్చు సింగరేణికి సంబంధించిన స్తూపాలు కూడా పెట్టిండ్రు. అండ్ మనం ఇటువైపు వెళ్ళాలి, కొత్తగూడెం వెళ్ళే దారిలో వెళ్తే మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వచ్చు అన్నమాట. అండ్ మన ఇల్లందులో ఇంకొక ఐకానిక్ ప్లేస్, అది కూరగుట్ట, దాని ఊరగుట్ట కూడా అంటారు. గుట్ట చుట్టూ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది జరుగుతున్నాయి. ఇల్లందులో మోస్ట్లీ చాలా వరకు బిల్డింగ్స్, లైక్ G+ బిల్డింగ్స్ అని ఇటువైపు కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం ఫ్యూచర్లో ఇది మొత్తం మున్సిపాలిటీ ఏరియా కిందకి రావచ్చు. ప్రజెంట్ అయితే ఇది సుదిమల్ల గ్రామ పంచాయతీ కింద ఉంది. ఇదే మన ఊరగుట్ట నేచర్ పార్క్ ఇల్లందుది. చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఈ పార్క్లో. అండ్ ఇంకా ఫ్యూచర్లో చాలా ఐకానిక్ ప్లేసెస్ కూడా రాబోతున్నాయి ఈ గుట్ట చుట్టూ. టూరిస్ట్ ప్లేస్లా చేద్దామని ట్రై చేస్తున్నారు మన వాళ్ళందరూ. సో మన ఇల్లందులో వన్ ఆఫ్ ద పెద్ద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అన్నమాట. ఊరు బయట ఉంటుంది కాకపోతే.
జాగ్రత్తగా పోవాలి రోడ్లో వెళ్ళినప్పుడు. ఘోరమైన యాక్సిడెంట్స్ అవుతాయి ఈ మధ్యనే, రీసెంట్ టైమ్స్లో చూస్తూనే ఉన్నాం. ఇది ఉమెన్స్ హాస్టల్ అన్నమాట, గవర్నమెంట్ డిగ్రీ వాళ్ళకి. దీనికోసం యుద్ధాలే జరుగుతాయి లోపల చూస్తుండే కూడా. అండ్ ముందుకు పోతే మా వాళ్ళ డెన్లు ఉంటాయి అన్నమాట ఇటువైపు అన్ని. డిఎస్పీ పోతుండు, డిఎస్పీ సార్ సారీ. అరే నీ డెన్ను చూపెట్టమంట, నీ డెన్ను చూపెట్టమంట. ఇది మా వాళ్ళ డెన్ అన్నమాట, ఇంటికి యూజ్ అవుతుంది. తెలిసిందా? ఇక్కడ వరకు మన ఇల్లందు కిందికే వస్తుంది ఏరియా. అండ్ అంటే గ్రామ పంచాయతీ కిందికే, పంచాయతీ కానీ కంసన్నర్ ఇల్లందునే. మన ఇల్లందులో లాస్ట్ బంక్ అన్నమాట. తొందరలోనే రోడ్ కూడా NH 930P కింద కన్వర్ట్ అవ్వబోతుంది. సో ఈ 2 కాస్త మనకి హైవే అవ్వబోతుంది విత్ డివైడర్తో. అప్పుడన్నా ఈ యాక్సిడెంట్స్ అన్న అయిపోతామో చూద్దాం. చూడండి ట్రాఫిక్ మీదికి వెళ్ళి ఆ కార్స్ ఎలా ఎగబడుకుంటూ వస్తున్నాయి ఒక్కొక్కటి. సో మనం సీదా ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మనము ఆ లొకేషన్కి రీచ్ అవుతాము. సో ఆ లొకేషన్కి రీచ్ అయినాక మనం మళ్ళీ మాట్లాడుతున్నాం. సారీ మధ్యలో వీడియో కట్ అయ్యి ఉంటే, యాక్చువల్లీ క్యాబ్ పెట్టుకుంటే క్యాబ్ ఎగిరిపోయింది అన్నమాట, అందుకే వీడియో మధ్యలో ఆగిపోయింది. సో ద లొకేషన్కి వచ్చేసాము. చుట్టూరా కొండల మధ్య మనకి ఉంటాయి అనమాట. అండ్ రీసెంట్లీ మన ఇల్లందు వాళ్ళే ఇక్కడ SS గార్డెన్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ కూడా ఓపెన్ చేసాను వేసేది. అండ్ లొకేషన్ చూడొచ్చు, మొత్తం ఇంకా ఇటు సీదా పోతే మొత్తం అడిలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. అడిలోకి వెళ్తే కంప్లీట్గా మనకి సిగ్నల్ కూడా పోతుంది కొంచెం సేపు. మొత్తం డార్క్ లైక్ కంప్లీట్ ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి. ఈ టిప్పర్లు లారీలు తిరిగి రోడ్డు మొత్తం ఆగం అయిపోయింది అన్నమాట. రోడ్ అంతా మొత్తం ఘోరంగా తయారైపోయింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ కింద పోయేసరికి ఇంకా ఈ రోడ్ని కూడా పట్టించుకుంటే ఎవరు లేరు. సో ఫైనల్లీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది మనకి. చూడొచ్చు అందరూ జనాలు ఉన్నారు ఇక్కడ మనకి ఈ గద్దల దగ్గరనే. కొంచెం చిన్నగా ఉందిలే కానీ నెక్స్ట్ ఇయర్ పెద్ద జాతర జరిగింది కాబట్టి అప్పుడు బాగా జరిగింది. ఇప్పుడు మొత్తం మనం మినీ జాతరలే జరుగుతున్నాయి కదా. ముందుకు వెళ్ళిపోండి. సో ఇదే మనకి ప్లేస్ ఎగ్జాక్ట్లీ. చుట్టూ చూడొచ్చు, మంచి లొకేషన్ పాయింట్ అన్నమాట ఇది. వాయిలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. సో మంచి వ్యూయింగ్ గురించి మేము మళ్ళీ రివర్స్ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వస్తూ వీడియో పెడుతున్నాం. ఈ సమ్మగ గద్దలు చాలా ఫేమస్. ఇల్లందులో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు, ఇల్లందులో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా చూసే ఉంటారు దీన్ని. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క దర్శనం కూడా చేసుకునే ఉంటారు. ఇప్పుడు చాలా చిన్నగా జరుగుతుంది కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెద్దగా చేస్తారు. 1 ఇయర్ ఎప్పుడు కానీ చిన్నగా జరుగుతుంది కాబట్టి జాతర. సో ఇదే ఎగ్జాక్ట్లీ మనకి టెంపుల్ ఉండే ప్లేస్ అన్నమాట. జస్ట్ నార్మల్లీ 2 చెట్లు ఉండేవి ఒకప్పుడు, ఇంత డెవలప్మెంట్ లేకుండే. అదొక గుడి కట్టేసి మొత్తం ఇక్కడ. ఈ జాతరకు వచ్చిన వాళ్ళందరూ చుట్టుపక్కలనే కోడిని వంటలు చేసుకొని ఇక్కడ ఫ్యామిలీతో పాటు వచ్చి తినిపోతారు అన్నమాట. అటువైపు చూడండి వాళ్ళు అవన్నీ తెచ్చుకొని టెంట్ హౌస్ వేసుకొని వంటలు చేసుకొని తింటున్నారు అందరు ఫ్యామిలీస్ వచ్చి. సో ఇది మనకి ఎగ్జాక్ట్లీ జాతర జరిగే ప్లేస్ అన్నమాట. అయితే ఇవన్నీ ఉంటాయి అని అంటాడు వాడు.
సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ అన్నమాట మనకి విగ్రహాలు పెట్టింది. ఈ చెట్టు చుట్టూ మనకి గద్దలు కట్టారు దేవుడివి. స్టార్టా ఇప్పుడైతే చుట్టూ మొత్తం ఖాళీ ఉంది, కానీ పెద్ద జాతర అంటే నెక్స్ట్ 1 year తర్వాత 2 years కదా మనకు మేడం జరిగేది. అప్పుడైతే ఇవన్నీ తీసేసి చుట్టూ టెంట్లు వేసి గుడారాలు వేసి మొత్తం ఫ్యామిలీస్ అందరూ వచ్చి చాలా పెద్దగా జరుగుతుంది అన్నమాట ఇక్కడ. సో మనకి ఇక్కడ చూడొచ్చు అన్ని రకాల బుట్టలు అనేది అమ్ముతున్నారు జాతరకి ఆపోజిట్లో. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు కూడా సెల్ చేస్తున్నారండి. ఇప్పుడు జాతరలు అంటే మనందరికి బొమ్మలే గుర్తుండేది. సో ఇక్కడ మనకి బొమ్మలు ఇవన్నీ సెల్ చేస్తున్నారు అన్నమాట. చూడొచ్చు మనకి జాతర ఇక్కడ చుట్టూ మనకి ఒంగుపేలాలు ఇక్కడ దొరికే స్వీట్స్, దాంతోపాటు చుట్టూ మనకి బ్యాంగిల్స్ బొమ్మలు ఇవన్నీ సెల్ చేస్తున్నారు ఇక్కడ.